హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈషా వారు గ్రామోత్సవం అనే కార్యక్రమం జరిపారు. దానికి నేను వాలంటీర్గా వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్నుంచి నైట్ దాకా ఏమేమి జరిగినాయో ప్రతి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దాంతోపాటు నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చివర్లో చెప్తా, ఎందుకంటే ఫస్టే చెప్తే నేను ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ముందే మన సోల్ టాక్స్ కాబట్టి, సో ఏదున్నా సోల్ఫుల్గా చెప్తాం కాబట్టి, సో చివర్లో చెప్తా నా ఎక్స్పీరియన్స్. అప్పుడు మీరు చూసినాక నేను చెప్తే అవును ఇతను చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ముందే చెప్తే ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ముందు గ్రామోత్సవం గురించి నాకు అర్థమైంది మీకైతే వివరిస్తాను. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే సో వాళ్ళు చెప్పిన లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి సో దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోండి. గ్రామోత్సవం జరిపే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే విలేజ్లలో ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ ప్లే గ్రౌండ్ కూడా రావాలి, ఆడాలి అనే ముఖ్య ఉద్దేశం అదొకటే. అయితే సో డ్రగ్స్కి ఇంకా వేరే దానికి బానిసలు అవుతున్న యువతని ఆటల వైపు మరలించాలి అని వాళ్ళ కోసం వాలీబాల్, దాంతోపాటు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా, ఆ కల్చర్ని కూడా రిప్రజెంట్ చేస్తూ సో ఆ గ్రామోత్సవంలో ఆ కల్చర్ని కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో జరిగింది కాబట్టి సో మన తెలంగాణ అంటే ఒగ్గు కథ కాబట్టి సో ఇవన్నీ చెప్పడం కాదు, చూపిస్తా. లెట్స్ వాచ్.